హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ స్టోరీ టెల్లర్. ముందుగా ఈ తమిళ చూడగానే ఓపెన్ చేయడానికి హెస్టెడ్ అవుతూ ఉంటారు. డెఫినెట్గా ఎవరూ లేని టైంలోనే చూద్దామని అనుకుంటున్నారు. బట్ ఇందులో ఉన్న కంటెంట్ వేరు. ఇండియా ప్రపంచంలో ఈ పేరు వినని దేశం ఉండదు. ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తామో అక్కడ అన్ని సిరి సంపదలతో సుఖ సౌకర్యాలతో జీవిస్తామని నమ్మే దేశం మనది. కానీ ఈ దేశంలోనే ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆడవారి మీద జరిగే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మగవారిలో విచక్షణ జ్ఞానం తరుగుతూ వస్తుంది. రోజుకో కొత్త కేసు రావడంతో పాత గాయాలను మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు అలా మర్చిపోయిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. నిర్భయ. ఈ పేరు వినని ఇండియన్ ఉండడు. డాక్టర్ చదువుతున్న ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో సినిమా చూసి 8 గంటలకు బస్సులో వెళ్తుంటే అతి కిరాతకంగా 6 రేప్ చేయడమే కాక ఒక ఐరన్ రాడ్తో తన పేగులని బయటికి తీసేశారు. రక్తంతో పడి ఉన్న ఆ అమ్మాయిని తన ఫ్రెండ్ని బయటపడేశారు. ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని BBC ఇండియన్ డాటర్ అనే డాక్యుమెంటరీ 9 దేశాల్లో రిలీజ్ చేయగా మన దేశంలో ఆ వీడియోని బ్యాన్ చేశారు. ఆ డాక్యుమెంటరీలో ఉన్న నిజాలు ఏంటి అంటే, ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ తనని ఇలా డిఫైన్ చేశారు. ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక ఆవు దూడకి జన్మనిస్తే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి కూడా అలానే ఉంది అని అన్నారు. తనకి సర్జరీ చేసిన డాక్టర్ తన 20 సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి కేసుని చూడలేదని, మీ అమ్మాయి బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయడం లేదు అని వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ మాట చెప్తే వాళ్ళ శ్లోకానికి అంతులు. ఇంత చేసినా కూడా ఆ నేరస్తుడు ఒక BBC ఇంటర్వ్యూలో ఒక రేప్లో అబ్బాయి తప్పు ఎంత ఉంటుందో అమ్మాయి తప్పు అంతకన్నా ఎక్కువ ఉంటుందని అన్నాడు. ఇలాంటి వాళ్ళని ఇంకా మన సొసైటీలో బ్రతికిస్తున్నాం చూడండి, అది మన గొప్పతనం. 2012 NCRB స్టాటిస్టిక్స్ ప్రకారం 24,923 కేసులు సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ రేప్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్గా పేర్కొనింది. 2013లో 30,000 కేసులు, 2014లో 36,700 కేసులు, 2016లో 36,800 కేసులుగా నమోదయ్యాయి. ఓన్లీ 2017 అండ్ 2018లో ఒక్క ఢిల్లీలోనే 757 రేప్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇవన్నీ కేవలం రిపోర్ట్ అయినవి మాత్రమే. మన దేశంలో అల్టిమేట్ పనిష్మెంట్ ఉంది అంటే అది డెత్ పెనాల్టీ మాత్రమే. ఎవ్రీ ఇయర్ కొన్ని వందల కేసులు ఉరిశిక్షకు వెళ్తున్నా అందులో 70% సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ చిల్డ్రన్ అండర్ 12 ఇయర్ అండ్ ఆన్ ఉమెన్గా ఉన్నాయి. యాజ్ పర్ నేషనల్ లా కమిషన్ సర్వీస్ సిన్స్ 2000 దేర్ ఆర్ 1470 కేసెస్ సెంటెన్స్ టు డెత్. ఇందులో 72 కేసెస్ మాత్రమే అమల్లోకి వచ్చాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మన సిస్టమ్ పనిష్మెంట్ ఇవ్వడానికిలో చాలా స్లోగా ఉంది. ఒక ఉరిశిక్ష వేయడానికి మినిమం 10 సంవత్సరాల టైం పడుతుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయినా రాష్ట్రపతి భిక్ష కింద దాన్ని లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్గా మారుస్తున్నారు. అదే ఇస్లామిక్ స్టేట్స్లో అండ్ నాన్ డెమోక్రటిక్ స్టేట్స్లో వితిన్ 30 డేస్లో చర్య తీసుకుంటారు. 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే మన దేశ నమ్మకం వల్లే ఇలా అవుతుంది. పక్క దేశ పోలీసులు ఏం దేవుళ్ళు కాదు కదా, తప్పు చేసిన వాళ్ళని పంటనే పట్టుకొని ఉరి తీయడానికి. వాళ్ళ రిఫార్మ్స్ వాళ్ళకు ఉంటాయి. మన దేశ పాలసీలు మారాలి. తప్పు చేసిన వాడు దొరకగానే డీక్యాప్సులేషన్ చేసేయాలి. కానీ మన డెమోక్రటిక్ కంట్రీలో అలా చేయలేం. దట్స్ వై ఐ హేట్ మై డెమోక్రసీ. సోక్రటీస్, ద ఫస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ గ్రీక్. యాజ్ పర్ సోక్రటీస్, మన దేశంలో ఒక స్వీట్ షాప్ ఓనర్ని ఒక డాక్టర్ని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే స్వీట్ షాప్ ఓనర్నే మనం గెలిపిస్తాం. అర్హత లేని వాడికి మెజారిటీ ఉందని అధికారం ఇస్తే అది డెమోక్రసీ కాదు, ఎప్పటికీ అవ్వదు. We need a strict dictator like Subhash Chandra Bose to lead our country. ఫైనల్గా అమ్మాయిలకి మీ హ్యాండ్ బ్యాగుల్లో మేకప్ కిట్లు, ఫోన్లు, పర్ఫ్యూమ్లతో పాటు ఒక పెప్పర్ స్ప్రే అండ్ ఒక సేఫ్టీ నైఫ్ని పెట్టుకోండి. యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ విత్ హూమ్ యూ ఆర్ డీలింగ్ విత్. అనుమానం వస్తే కోసిపడేయండి భయపడకుండా. రేప్ జరిగిపోయిన తర్వాత ప్లకార్డ్స్ పట్టుకొని క్యాండిల్ ర్యాలీలు చేసే బదులు ఎదుటివారి అక్కని అమ్మని ఉపయోగించి తిట్టుకుంటే చాలు. ఎందుకంటే ట్రెడిషన్ మనకు చెప్తుంది, యద్భావం తద్భవతి.